నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో కూడా మనకు ప్రాక్టీస్ ఉంది. ముఖ్యంగా ట్రాన్స్ఫర్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే క్రిమినల్ సిఆర్ఎల్ఎంపీ కానీ ఇవన్నీ కూడా అప్పీల్ పిటిషన్లు ఏవైనా కూడా మనము, అలాగే ఎస్ఎల్పీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే సుప్రీంకోర్టు ద్వారా మనం చేయటం జరుగుతూ ఉంది. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే కేవలం అపాయింట్మెంట్ ఢిల్లీలో కానీ, అలాగే హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ ఎక్కడైనా సరే మీకు అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 అనే నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒక ప్రశ్న ఒక మిత్రుడు, ఎన్ఆర్ఐ మిత్రుడు అడిగాడు. అదేంటంటే ఇది ఎన్ఆర్ఐకి సంబంధించినది ముఖ్యమైన వీడియో. మన ఎన్ఆర్ఐ కేసులు దాదాపుగా చాలా సంవత్సరాల బట్టి మన ఎన్ఆర్ఐ కేసులు చాలా కేసులు కూడా మనం చేయడం జరిగింది. సో అతను ఏమంటాడంటే, ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా అండ్ గోయింగ్ టు గెట్ డైవర్స్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్. కెన్ ఐ go for second marriage as soon as I receive the judgment, or is there any waiting period అని అడుగుతూ ఉన్నారు. నేను తొందరలోనే విదేశాలకు వెళ్ళిపోదలుచుకున్నాను, మరి నాకు ఇక్కడ సమయం లేదు, మరి నాకు టైం 1 వీక్ మాత్రమే ఉంది. 1 వీక్ లోపల నేను పెళ్లి చేసేసుకొని, అంటే మొన్న నాకు డైవర్స్ డిగ్రీ వచ్చింది, జస్ట్ 1 వీక్ అయింది నాకు వచ్చి. సో ఈ 1 వీక్లో నేను డైవర్స్ ఏదైతే ఉందో ఆ డిగ్రీ వచ్చేసింది కాబట్టి ఎలాగలా నేను పెళ్లి చేసేసుకొని మీకు అంటే నెక్స్ట్ పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోవచ్చు అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, డైవర్స్ డిగ్రీ వచ్చిన తెల్లారి మీరు పెళ్లి చేసుకున్నానికి లేదు. చాలామంది షాక్ అవుతారు, అదేంటని. అవునండి, చేసుకున్నానికి లేదు. ఎప్పుడు కంటెస్ట్ డైవర్స్ అయితే, అలాగే అక్కడ మ్యూచువల్ డైవర్స్ అయితే. గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ డైవర్స్ వచ్చినాయి మీకు. ఉదాహరణకు మ్యూచువల్ డైవర్స్ మనం ఫైల్ చేయడం జరిగినప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన తర్వాత అది ఇద్దరు పరస్పర అంగీకారమే కాబట్టి దానికి ఎలాంటి అప్పీల్స్ ఉండవు. కాబట్టి మీరు ఈరోజు మ్యూచువల్ డైవర్స్ కనుక పొందారు అనుకున్న తర్వాత తెల్లారి మీరు ఆటోమేటిక్గా మీరు డైవర్స్ దానికి సంబంధించి మ్యారేజ్ హ్యాపీగా చేసుకోవచ్చు. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కంటెస్ట్ డైవర్స్ అనుకోండి, ఉదాహరణకి కింది కోర్టులో మీకు డైవర్స్ వచ్చినాయి, కింది కోర్టులో మీకు కేసులకు సంబంధించి డైవర్స్ మీరు గెలిచిన తర్వాత మీరు వెంటనే మ్యారేజ్ చేసుకోవడానికి ఉండదు. మరి ఎప్పుడు చేసుకోవాలి? 90 days సెక్షన్ 28 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా 90 రోజులు మీరు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 90 రోజులు అయిన తర్వాత, ఈ వెయిటింగ్ పీరియడ్ అయిన తర్వాత మాత్రమే మీరు వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 90 రోజుల్లో ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ హైకోర్టులో అప్పీలు లేని పక్షములో మాత్రమే. అంతేగాని మన డైవర్స్ వచ్చేసింది కాబట్టి అబ్బా ఇక పెళ్లి చేసుకున్నాను అనటానికి ఉండదు, ముఖ్యంగా కంటెస్ట్ డైవర్స్లో. కాబట్టి మీకు ఏదైనా సరే హైకోర్టులో మీరు అప్పీల్ వాళ్ళు చేయలేదు, ఉదాహరణకి 90 days దాకా వాళ్ళు అప్పీల్ చేయలేదు. అప్పీల్ చేయలేనప్పుడు ఆటోమేటిక్గా మీరు 90 days దాకా వెయిట్ చేసిన తర్వాత 91 day తెల్లారి ఏదైతే ఉందో తర్వాత మీరు వివాహం చేసుకోవచ్చు. అంతే తప్ప డిగ్రీ పొందిన తెల్లారి మీరు డైవర్స్, అది కంటెస్ట్ డైవర్స్ ఏదైతే ఉందో అది వెంటనే మీరు పెళ్లి చేసుకున్నానికి ఉండదు. హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టులో అప్పీల్ పెండింగ్ ఉండగా అసలు మీరు పెళ్లి చేసుకున్నానికే ఉండదు. మరి దీనికి ఎక్కడ ఎండ్ కార్డు పడుతుంది? ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది? మీరు మ్యాక్సిమం వాళ్ళతో మ్యూచువల్గా తీసుకొని మ్యూచువల్గా చేసుకొని మ్యూచువల్గా తీసేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏదైతే ఉందో నెక్స్ట్ రీమ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లీగల్ సబ్జెక్టు, చాలా డ్రై సబ్జెక్టు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ మిత్రులకు సంబంధించి. సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీకు ఏదైనా అపాయింట్మెంట్, కేవలం అపాయింట్మెంట్ కోసం అంటే 9948090355 లేదా 9398259630 ఆ నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసమే. దయచేసి ఏదే కాదు, మీకు ఏదైనా న్యాయ సంబంధమైన అంశాలు అయితే మనకు లా మీడియా ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్, దాంట్లో నేను లైవ్ ఇస్తున్నాను. మీకు ఏదైనా అవసరం అయితే, మీకు ఏదైనా ఫ్రీ సలహాలు కావాలంటే అందులో కూడా మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.